మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27 వచనం చదువుకుందాం. అపవాదికి సోటియకుడి. మరి ఈరోజు అంశం ఏంటంటే అపవాదికి సోటియకుడి. చెప్పండి, అంశం చెప్పాలి. అపవాదికి సోటియకండి. అపవాది అంటే ఎవరు? సాతాను. మనం స్థలం ఇద్దాట. ఏమి ఇద్దాట? వాడికి స్థలం ఇస్తే వాడు ఆక్రమించుకుంటా ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా క్రైస్తవులారా మన హృదయంలో కానీ, మన జీవితంలో కానీ, మన ఇళ్ళల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ సాతానుకు సోటు ఇవ్వద్దు. ఎవరికి చెప్పండి? అపవాదికి సోటు ఇవ్వద్దు. మరి ఈరోజు చూడండి, ఏమని రాసింది? అపవాదికి సోటు ఇవ్వకూడని రాయబడ్డది. ఏమి చేద్దాట? మనము దయ్యానికి స్థలము ఇవ్వకూడదు, లేక సోటు ఇవ్వకూడదు. మరి దయ్యానికి దేని ద్వారా మనం సోటిత్వమో చూద్దాం. దయ్యానికి దేని ద్వారా సోటిత్వం అంటే మొట్టమొదటిగా అబద్ధాలు ఆడడం ద్వారా సైతానికి సోటిచ్చినట్టే. చెప్పండి, దేని ద్వారా? నువ్వు అబద్ధాలు ఆడితే ఏమైనట్టు? సాతానుకు సోటు ఇచ్చినట్టే. ఎందుకంటే తెలుసా? యోహాను సువార్త తీయండి, 8వ అధ్యాయం చూద్దాం. అబద్ధాలు ఆడేవారు ఎవరంటే సాతాను కానీ పిల్లగాళ్ళు. చెప్పండి, ఎవరు? చెప్పండి. ఎవరైతే అబద్ధాలు ఆడతారో వాళ్ళందరూ కూడా సాతాను పిల్లలే. ఎవరి పిల్లలట? సైతాను సంబంధులే. అందుకని ఆయనకి సోటు ఇవ్వకుండా ఉండాలంటే అబద్ధాలు ఆడకుండా ఉన్నప్పుడే మనం దయ్యానికి సోటు ఇవ్వం. అబద్ధం ఆడినవనుకో ఏమైనట్టు? సాతానుకు నువ్వు సోటు ఇచ్చినట్టే. తీయండి, యోహాను సువార్త 8వ అధ్యాయం చదువుకుందాం. 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేరగోరుస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. సభలు కొడాలి గడి. హల్లెలూయా. సాతాను ఎవరు చెప్పండి? సాతాను అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి అట. చెప్పండి, అబద్ధానికి తండ్రి. అందరు చెప్పాలి. ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? చెప్పండి ఒకసారి. అంశం చెప్పాలి. మన అంశం అపవాదికి సోటియకుడి అంటే దయ్యానికి మనం స్థలము ఇవ్వద్దు. చెప్పండి, దేనికి ఇవ్వద్దట? దయ్యానికి మనం స్థలము ఇవ్వకూడదు. ఎట్లిస్తాం దానికి స్థలము? అబద్ధాలు ఆడుట ద్వారా. దానికి పక్క ఆయుధం అది. అబద్ధం ఆడితే అయిపోయిన నీళ్ళు జ్వరపడుతుంది. వాడు ఎవరు జ్వరపడతారు? ఎవరైతే అబద్ధాలు ఆడుతారో అబద్ధాలు ఆడేవారు సాతాను గాడు జ్వరపడుతూ ఉంటాడు. అందుకని ఒకటి, మనం అబద్ధం ఆడితే కూడా సైతాను కానీ సోటు ఇచ్చినట్టే. దేని ద్వారా? చెప్పండి. బైబిల్ ఏమంటుంది? అబద్ధానికి వాడు జనకుడు ఆడు, తండ్రి అట. దేని తండ్రి? అబద్ధాలు ఆడేవారికి తండ్రి. ఒకరోజు ఆదామని కూడా అబద్ధం ఆడిపించాడు. ఈ పండు తింటే నువ్వు దేవదూతం అవుతావు అన్నాడు. దేవుడు ఏమని చెప్పిండు? ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అని దేవుడు అన్నాడు. సాతాను ఏమన్నాడు? నువ్వు సావనే సావవు, నువ్వు తింటే ఏమవుతావు అన్నాడు? దేవదూతం అవుతావు. అది అబద్ధం ఆడినా ఆడలేదా? అబద్ధం ఆడితే పండు తిన్నాడు. పండు తింటే పాపంలో పడిపోయింది. ఆదాము కూడా పాపంలా పడిపోయాడు. ఈ రోజు నాడు వాళ్ళ ద్వారా ప్రపంచం అంతా పాపాత్తులు అయిపోయింది. అందుకని అబద్ధము ఆడడానికి వీల్లేదు. ఆడితే కూడా సైతాను నువ్వు సోటిచ్చినట్టే. చాలామంది విశ్వాసాలు ఎక్కువ అబద్ధాలు ఆడుతూ ఉంటారు. దేవులారా, అబద్ధాలు ఆడితే నువ్వు సాతాను కానీ సోటిచ్చినట్టే. ఏమి చెప్పండి? అపవాదికి నువ్వు సోటు ఇచ్చినట్టే. ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం మనం? అపవాదికి చెప్పండి దయ్యానికి సోటు ఇయ్యకుడి. చెప్పాలి, దయ్యానికి సోటు ఇయ్యకుడి. దయ్యానికి మనం స్థలం ఇవ్వద్దు. దేని ద్వారా ఇస్తామట? ఒకటి, అబద్ధాలు ఆడుడు ద్వారా. దేని ద్వారా? చెప్పండి, అబద్ధాలు ఆడుడు ద్వారా సాతాను మనం సోటిస్తాము. మరి ఇక్కడ చూడండి, మరి బైబిల్లో అబద్ధం ఆడిపించి సాతాను ఎంతోమందిని పడగొట్టినట్టుగా చూస్తున్నాం. ఆది కాండం కూడా తీసుకోండి, 3వ అధ్యాయం. అబద్ధం ఆడి ఇట్లా పడగొట్టినట్టు చూద్దాం. 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాము. దేవులారా, 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డలు తెలివిచ్చు వృక్షఫలం నువ్వు తినకూడదు, నీ వాటిని దినం నిత్యంగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించాను. జాగ్రత్త తినండి. ఏదైనా తోటలో మంచి చెడ్డలు ఇచ్చే చెట్టును చూపెట్టండి దేవుడు. ఆదాము అవ్వకి ఇద్దరు చూపెట్టి అన్నాడు కదా, ఈ చెట్టు పండు మీరు తినకూడదయ్యా, తింటే మీరు చచ్చిపోతారయ్యా ఆత్మీయంగా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? తింటే మీరు చనిపోతాలని దేవుడు క్లియర్గా చెప్పేసి ఇద్దరిని కూడా తోటకాడికి ఆ చెట్టును చూపెట్టాడు. సాతాను ఏమంటానో చూద్దాం, వినండి. 3వ అధ్యాయం తీయండి, 3వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు
గురించి దేవుడు మీరు సావకున్నట్లుగా వాటి తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అన్నాడు. అందుకు సర్పము మీరు సావనే సావరు. దయ్యం ఏమంటాని? దేవుడు ఏమన్నాడు? మీరు తింటే ఈ పండు తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఇప్పుడు చెప్పాలి సాతాను ఏమంటాడు? చెప్పాలి అవ్వతోటి అయ్యతోటి ఏమంటాను? 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఏమంటాను సాతానుడు? ఆదాము అవ్వతోటి ఏమంటాను? మీరు సావరే సావరు. ఇప్పుడు ఎవరి మాట రైట్? మరి దేవుడు ఏమన్నాడు? ముందు తింటే మీరు చచ్చిపోతలయ్యా, తినకూడదు, ముట్టకూడదు అన్నాడు. ఇప్పుడు సాతానుడు ఏమంటాడు? అవ్వతోటి ఏమంటాడు? మీరు సావనే సావరు. అంటే అబద్ధాలు ఆడుతాడా, మంచి మాట్లాడుతాడా? దేవుడు ఏమన్నాడు? తినద్దు, తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పేసి. సాతానుడు ఇప్పుడు ఏమన్నాడు? మీకేం కాదు, మీరు సావనే సావు, తినమన్నాడు. అప్పుడు అవ్వ పండు కోసుకున్నది చూడండి, 7వ వచనం చూడాలి ఒకసారి. 7వ వచనం, కోసుకున్నది తిన్నది తన భర్తకి ఇచ్చింది చూడాలి. 7వ వచనం. 6వ వచనం, ఆ వృక్షముకు మంచిదని కళ్ళకు అందమైందని తెలివి రమ్యమైందని ఉండడం చూసి ఆమె దానివల్ల తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. హల్లెలూయా. వారిద్దరి కన్నులు తెరవబడెను. ఏమైంది? ఆమె తిన్నది సాతాను మాట విని, అయ్యకిచ్చిన ఆదాము కూడా తిన్నాడు. ఇద్దరు కన్ను తెరవబడ్డాయి. పాపమన్న తెలిసింది. దేవుడు వాళ్ళిద్దరిని తోటలకు వెళ్ళి వెళ్ళబెట్టిండు. వాళ్ళు పండుడు దినం ద్వారా పాపం వచ్చింది. ఏమొచ్చింది? దేవుని మాట వినకూడదంటే పాపం వచ్చింది. పాపం ద్వారా జీతం మరణం వచ్చింది. వాళ్ళని దేవుడు వెళ్ళబెట్టిన తోటలకు వెళ్ళి చూడండి. దేవుడు ఏమన్నాడు? మీరు తింటే చత్తాలన్నాడు. సాతాను ఏమన్నాడు? మీరు సావనే. సాతాను ఇప్పుడు అదే అంటాను లోకాన్ని. పువ్వాకు తిని సావంటది, కళ్ళు దాగు సావంటది, అబద్ధాలు ఆడు సావంటది, దొంగతనం చేయంటది. అది మీకు ఏం కదా అన్ని చేయమంటది. అది దేవుడు ఏమన్నాడు? ఏది చేయొద్దనేమో దేవుడు అంటాడు. సాతాను ఏమంటది? ఏది చేసినా ఏం కాదని దయ్యమంటది. అందుకని ఇప్పుడు ఏమన్నా సాతాను మీరు సావనే సార్. అందుకని సాతాను సోటిచ్చిన వాళ్ళు బైబిల్ ఎవరంటే ఆదాము అవ్వ సోటిచ్చిళ్ళు. ఎవరిచ్చింది చెప్పండి? ఆదాము ఇచ్చింది సోటు, ఆదాము అవ్వ కూడా ఏమిచ్చింది? సాతానుకు సోటిచ్చింది. సోటిచ్చినాక ఏమైంది? మరి మరణం వచ్చిందా రాలేదా? పడిపోయిందా పడిపోలేదా పాపంలా? కాబట్టి అందుకే ఇక్కడున్న వారు ఎవరు కూడా దయ్యాన్ని సోటి చేయకండి. హల్లెలూయా. సోటిచ్చిందంటే వాడు మరణానికే కొండపోతాడు. ఏది కొండపోతాడు? వాడు సోటిచ్చిందంటే నిన్ను మంచి మంచి పనులు చేపిస్తాడు. ఆడు గమ్మత్ అని చేసే పనులు మంచి అనిపిస్తుంది నీకు. ఇక సినిమాలు చూసుడు కానీ, ఎగడం కానీ, దునకడం కానీ, కళ్ళాగడం గమ్మ ఎంజాయ్ అనిపిస్తుంది. కాబట్టి తర్వాత వాడు మరణానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. దేవులారా, అపవాదికి సోటి చేయకండి. ఆదాము సోటిచ్చిండు, ఆదాము సోటిచ్చింది. మరి ఆ ఇద్దరు ద్వారా ప్రపంచం అంతా పాపమత్తులైంది. ప్రపంచం అంతా కూడా ఏమైపోయాను? ఒక ఆదాము ద్వారా అందరు పాపత్తులు అయిపోయింది. ఆయనకు వచ్చిన మరణం ఇప్పుడు అందరికీ మరణం వస్తుంది. లేకపోతే మనకు సావు లేకుండే ఇంటికి ఒక్కడు చచ్చుడే. ఇన్ని రోజులు కానీ మనం అందరం ఒకరోజు సావడమే. తల్లి చచ్చుడే, భార్య చచ్చుడే, కొడుకు చచ్చుడే. ఎంత మొత్తుకున్నా కూడా, ఎంత దావకాన్ని ఉండబోయినా కూడా ఆగదు. కారణం ఏంది? ఆదాము చేసిన పాపం ద్వారా మరణం వచ్చింది. ఏం ద్వారా చెప్పండి? అందుకే దేవులారా, మరి ఆదాము సోటిచ్చిండు, ఆదాము పాపంలో పడిపోయిండు, మరణానికి గురైపోయింది. అందుకని రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం ద్వారా జీతం మరణం అని రాయబడేది. ఏం ద్వారా చెప్పు? పాపం ద్వారా జీతం మరణం. ఆదాము పాపం చేసిండు, పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అందుకని దయ్యాన్ని సోటి చేయకండి. సోటిస్తే వాడు పాపం చేపిస్తాడు, పాపం ద్వారా నీకు మరణం వస్తుంది. వాడు ఏం చెప్తాడు? నిన్ను సాతాను కానీ ఒకసారి సోటిచ్చిన మీ ఇంట్లో వాడు నిన్ను తప్పు చేపిస్తాడు. వాడు నిన్ను పాపంలో పడగొడతాడు. పాపం ద్వారా జీతం నీకు మరణం వస్తుంది, జాగ్రత్త. అందుకే ఆదాము సోటిచ్చిండు, ఆదాము వాళ్ళిద్దరికి మరణం వచ్చింది. ఏమొచ్చింది చెప్పాలి? ఇద్దరికి మరణం వచ్చింది. అందుకని దేవులారా, మనం ఎవరం కూడా సోటి అదొకటి. దేని ద్వారా ఆడు మనకు సోటిస్తాడు, దేని ద్వారా వస్తాడు? అబద్ధాలు ఆడితే కూడా సాతాను గడతా ఉంటాడు. అబద్ధాలకు తండ్రి వాడు. అబద్ధాలకు సోటి చేద్దాం. మనం అబద్ధం ఆడితే కూడా ఖచ్చితంగా అపవాది నీలో ప్రవేశిస్తాడు అని గుర్తుంచుకోవాలి. ఒకటి అబద్ధం ద్వారా సాతాను వస్తాడు. రెండోది ఏంటంటే కోపం ద్వారా. దేని ద్వారా చెప్పండి? కోపం ద్వారా. తీయండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే నేనేమంటానంటే కోపపడడం తప్పు కాదు, కానీ కోపములో పాపం చేయొద్దు అంటాను. వినండి అందరు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా సభలు పెట్టండి. ఎవరైనా తప్పు చేస్తే కోపపడాలి, కానీ కోపంలో ఏం చేయొద్దు? పాపం చేయకూడదు. పాపం అంటే అర్థమైందా? ఇట్లా చేయొద్దని 2 కొట్టి పెట్టాలి. కానీ కోపంలో చెక్క నరకుడు కానీ, సంపేసుడు కానీ అది పాపము చేయకూడదు అంటాను. ఏం చేద్దట? కోపపడితే నీ కోపము పొద్దున కోపపడితే సాయంత్రం సేపు ఆ కోపం ఉండదు. మరి నీకు ఏముండదు? వెంటనే కోపపడాలా, కోపాన్ని విడిచిపెట్టాలి. ఇక కానీ పొద్దు పోయేసేపు ఆ కోపం అట్నే ఉంచుకున్నావా,
నీలో సాతానుడు వచ్చి ప్రవేశిస్తాడు. ఎవరు ప్రవేశిస్తారు? ఎవరు? ఇక వాడు నీలో ఉంటాడు. ఇక నీ కోపము, ఈర్ష, పగ, దేశం పెరిగిపోతుంది. తెల్ల నా గొడవ చేస్తావు, ఎవరన్నా కొట్టుతావు, సంపుతావు, ఏదైనా కూడా అయితే ఇంట్లో ఏదన్నా గొడవ కోపం. చూడండి వచనం చూడండి, ఎఫెసీ పత్రిక 4:26 వచనం. కోపపడు కానీ పాపము చేయకూడదు, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం ఉండకూడదు. కొంతమంది ఎల్లకాలం కోపం పెట్టుకుంటే లోపట. అందుకే నా కోపం రోజు బలుగుతుంది, పండు అవుతుంది. ఏమవుతుంది? కోపం ఏమవుతుంది? ఆ కోపం రోజు పండు అవుతుంది. పండు అయితే పలిగినాడు నివన్న నట్టం ఎదుటి వాడికన్నా నట్టం చేస్తుంది. జాగ్రత్త. కోపపడాలి కానీ ఆ కోపం వెంటనే విడిచిపెట్టాలి. ఎంతవరకు విడిచిపెట్టాలట? పొద్దున కోపడితే సాయంత్రం వరకే కోపం ఉండాలి. పొద్దు పోయేసేపు ఉండకూడదు అట. రాత్రి ఉన్నదనుకో సాతాను నీలో ప్రవేశిస్తాడు. కోపం ద్వారా నిన్ను వాడుకుంటాడు. వాడు ఏం చేస్తాడు చెప్పండి? కోపం ద్వారా నిన్ను వాడుకొని ఏమని ఇంట్లో భర్తను చంపుతాడు, భార్యను చంపుతాడు, కొడుకును చంపుతాడు, ఏదన్నా ఒక నష్టం జరుగుతూ ఉంటుంది. అందుకని కోపాన్ని ఎప్పటికీ ఎక్కువ ఉంచుకోవాలి. కోపడాలి, వెంటనే దాన్ని ఏం చేయాలి? పొద్దు పోగతోలి దాన్ని విడిచిపెట్టాలంటుంది బైబిల్. ఎప్పుడు చెప్పాలి? సాతానికి ఎట్లా చోటిస్తాం? దేని అక్క వినండి. ఏ బాబు చక్కగా కూకున్నానా? కూర్చోండి. దేని ద్వారా మనం చోటిస్తాం చెప్పండి? మొదటిది అబద్ధం ద్వారా సాతానుకు చోటిస్తాం. రెండోది చెప్పండి, కోపం ద్వారా దయ్యానికి చోటిస్తాం. ఎంత కోపపడాలి కానీ ఏం చేద్దాన్ని? ఎప్పటికి కోపాన్ని ఉంచుకోకూడదు. వెంటనే కోపపడి దాన్ని వెంటనే కోపాన్ని విడిచిపెట్టాలి. కొంతమంది కోపపడతారు కానీ కోపం ఎప్పటికి ఉంచుకుంటారు, లోపాన్ని ఉంచుకుంటారు. కుమిలి 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 పండు అవుతుంది, పలుకుతుంది. ఒకరోజు బాంబు అవుతుంది. ఏమైతే చెప్పాలి? ఆ బాంబు నిన్న పేలుస్తుంది చెప్పాలి, ఎదుడు వాడినన్నా పేలుస్తూ ఉంటుంది. కయ్యను చూడండి, కోపం పెట్టుకున్నాడు తమ్ముని మీద. నన్ను దేవుడు మెచ్చుకోలేదు, నా తమ్ముని దేవుడు మెచ్చుకోలేదు. కోపం ఉంచుకొని పొలం కాడ పోయిన తర్వాత ఒక్కసారి తమ్ముని చెక్క నరికేసింది. దేని ద్వారా చెప్పాలి? దేని ద్వారా చెప్పండి? కోపం డేంజర్ జాగా. అందుకనే కోపం అంత డేంజర్ అని ఏది కూడా. కోపం ద్వారా నీలో సాతాను గాడు ప్రవేశిస్తాడండి. పొద్దున్న దాకా కోపం ఉంచుకోవద్దు చెప్పాలి. కోపపడండి, విడిచిపెట్టాను వెంటనే. కానీ దాన్ని ఎప్పటికీ ఉంచుకున్నావు అనుకో, నీ ద్వారా సాతాను ఏమవుతాడు? ప్రవేశిస్తాడు. అందుకనే వారికి సోటి అది. దేని ద్వారా సోటిస్తాం చెప్పండి? ఒకటి అబద్ధం ద్వారా, రెండో చెప్పండి కోపం ద్వారా దానికి సోటిస్తాం. అబద్ధాల ద్వారా ఎవరు సోటిస్తాం చూపెడతాం మీకు. తీయండి అపోస్తల కార్యం 5వ అధ్యాయం తీయండి. అబద్ధాల ఆడు ద్వారా దయ్యానికి మనం సోటిస్తామాట. అపోస్తల కార్యం 5వ అధ్యాయం. అపోస్తల కార్యము 5వ అధ్యాయం. సాతానుకు సోటిచ్చిన వారు బైబిల్ ఎవరెవరు అంటే, ఒకటి ఆదాం, రెండోది చూసినట్లయితే అననీయ సెపరియా. చెప్పండి ఎవరు? రెండోది అననీయ సెపరియా. తీయండి 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 1 నుండి చదువుతున్నా నేను. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సెపీరతో ఏకమై పొలవమేను. భార్య ఎరికే వాడు దాని వెళ్ళ కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదాల యొద్ద పెట్టాను. ఆవిడ పేతురు అననీయ ఈ భూమి వెళ్ళ కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుకు ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదని అమ్మిన పిమ్మట నీ వశం ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ ఉదయంలో ఉద్దేశించున్నావు? నీవు మనుషులతో దేవునితోనే అబద్ధం ఆడితేవని అతనితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినిసునే ప్రాణం విడవగా వినిన వారందరూ మిగిలిన భయం కలిగాను. అప్పుడు పడుసు వారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టేని. హల్లెలూయా. అందరూ దశమ ఆదిక సంఘంలో 3000 మంది విశ్వాసులు రక్షింపడ్డారు. వాళ్ళందరూ దశమాగా తీసేవాళ్ళు. 10 బత్తాలు 100 బత్తాలు అట్లయితే 10 బత్తాలు దేవుని తీసేవాళ్ళు. 10,000 రూపాయలు పని చేస్తే 1000 రూపాయలు దేవునికి ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళ భూములు జాగాలన్నీ అమ్మి దేవునికి దశమాగం తీసుకొని మందిరంలో ఇస్తున్నారు. ఈ అననీయ సెపీరా కూడా ఆలోచన వచ్చింది, దేవునికి దశమాగిద్దామని. దయచేసి బయట లేచిపోతండి. రే బాబు ఎవరు కానీ ఆ వాక్యం చెప్పంగా లేచిపోతుంది, మీకు మర్యాద కాదు. అది సాక్ష్యాలు అప్పుడే బయట పోవాలి. మీరు వాక్యాన్ని సోటియండి, దయ్యాన్ని సోటియకండి. మరి బయట సైతాంటని గుర్తుంచుకోవాలి. ఎవరంటే చెప్పాలి, బయట ఎక్కువ ఎలితోల మీద దయ్యము అపవాది జ్వరపడుతుంది, గుర్తుంచుకోండి. 5వ అధ్యాయం తీయండి. ఏం జరిగిందో ఈరోజు ఏం జరుగుతుందో చెప్పాలి. అంశం చెప్పండి ఒకసారి. ఎవరు సోటి చేద్దు? దయ్యానికి సోటి. ఎట్లా సోటిస్తాం చెప్పండి? ఒకటి అబద్ధాలు ఆడుతారా? నేను మీకు మొన్న చెప్పిన కదా, మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఎవరైనా అడిగిలు ఏం చెప్పాలి? ఉన్నాయి కాదంటలేదు, అని నాకు అవసరము ఉన్నాయి నేను నీకు అని చెప్పాలి. కానీ మనం లేవని అబద్ధం ఆడే అవసరత లేదు. కాబట్టి అబద్ధాలు ఒక కాడ ఆడాలని చెప్పిన ఎక్కడ చెప్తారా? ఏడాడాలి అబద్ధం. వినండి, ఒక మనిషిని ఒకటి చంపుతందుకు వచ్చిండు. వినండి, ఒక వ్యక్తిని మనం దాచిపెట్టినాం. ఇక మన దేవుడు అబద్ధం ఆడద్దని చెప్పిన వాడు కాడ ఏం చెప్తాడు? ఆ మనిషిని
చంపేతలేడా? ఒక వ్యక్తిని బతికించడానికి అబద్ధం ఆడితే తప్పు కాదు. దేనికి ఆడాలి? ఒక ప్రాణాన్ని కాపాడడానికి కొరకు ఆడాలి. దేనికి పెడితే దానికి అబద్ధం ఆడడానికి వీలు లేదు. ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి దయ్యం ఎట్లా చెప్పండి. ఒకటి అబద్ధం ద్వారా ఆడతాడు అతడు. రెండోది చెప్పండి కోపం ద్వారా. కోపం ఎంత పడన్నా పడద్దా? తప్పు చేస్తే కోపపడద్దా? కానీ దాన్ని ఏం చేయాలి? అదే కోపాన్ని ఎప్పటికీ ఉంచుకోవద్దు. వెంటనే దాన్ని సూర్యుడు పొద్దుపోగుతో విడిచిపెట్టాలట. కానీ అట్నే నువ్వు నివాసం చేసుకొని ఉంచుకున్నావా ఆ కోపం నీకు డేంజర్ చేస్తుంది. ఎవరికైనా నట్టం చేస్తే నీకన్నా కూడా నట్టము. కోపం ద్వారా ఎవరొస్తారు మళ్ళీ నీ మీదకి సాతాను గాడు ప్రవేశిస్తాడు. అందుకే కోపం ఎక్కువ ఉంచుకోవద్దు. ఇది రెండో విషయం. చూడండి అబద్ధం ద్వారా ఎవరు వచ్చినట్ట దశభాగం భూములు తాగాలని అమ్మిండు అననీయ చెప్పారు ఇద్దరు కలిసి. మరి అన్ని దేవునికి ఇస్తాను. ఏం చేసిండు? సగం దాచుకున్నాను, సగం తెచ్చి పేతురు దగ్గర కాళ్ళ మీద పెట్టిండు. పేతురు అడుగుతాడు ఇంతకైనా నువ్వు భూమి అమ్మిన వాళ్ళని అన్నాడు. ఇంతకే అన్నాడు. అబద్ధం ఆడిన ఆడలేదా? ఆడలేదా? మరి ఆయన ఎవరైనా ఆడమన్నాలా అబద్ధము? ఎవరైనా భూమి అమ్మమన్నాలా? అమ్మినోడు అయినే ఇతరనోడు అయినే సగం దాచుకున్నాడు, సగం తెచ్చి దేవునికి ఇచ్చింది. ఎందుకు నువ్వు మోసం? చూడండి ఏమంటాడు చూడండి, నువ్వు మనుషులతో కాదు దేవునితో నువ్వు అబద్ధం ఆడితేవని చెప్పాను. ఎవరు ఆడిలాట? దేవునితో అబద్ధం అని. అంటే వెంటనే ఎప్పుడైతే అబద్ధం ఆడిండో సాతాను గాడు అననీయలో ప్రవేశించిండు. ఎవరు ప్రవేశించి చెప్పండి? సాతాను ఎప్పుడైతే అననీయలో వచ్చిండో అననీయను సాతాను చంపేసిండు. ఏం చేసి చెప్పాలి? అక్కడిదక్కడి తర ప్రాణం పోయింది. దేని ద్వారా చెప్పాలి? అపవాది జ్వరపడ్డాడు. సాతాను అననీయను ఏం చేసింది చెప్పండి? చంపిపడేసిండు. ఇంకా కాసేపటికి పోయినాక ఆయన బొంద పెట్టేసిండు. భార్యను కూడా అడిగిళ్ళు, ఏ షబీరా ఇంతగా అమ్మిలా భూమి అనుకుంటే ఆమె అనుకున్నా అంటే భర్త అయితే పోయిండు ఉన్న డబ్బు అంటే నాకే అయితే అనుకున్నది. కానీ ఈమె కూడా అబద్ధం ఆడింది. ఎవరు ఆడింది చెప్పండి? ఈ షబీరా కూడా అబద్ధం ఆడింది. ఆమె కూడా ప్రాణం పోయింది. వినండి జాగ్రత్త. అబద్ధాలు ఆడుతారా ఇద్దరు ప్రాణం పోట్టుకున్నారు. ఏం పట్టుకుని చెప్పండి? ప్రాణం పోటుకులు. ఏం ద్వారా? అబద్ధం డేంజర్ అయింది. దేని ద్వారా? అబద్ధాలు ఆడకండి. అబద్ధాల ద్వారా మనల్ని మనం నట్టం చేసుకున్నాం. అననీయ షబీరా అబద్ధాలు ఆడి సాతానికి సోటిచ్చి ఆ సాతాను వాళ్ళిద్దరిని చంపేసింది. అందుకే ఈరోజు ఎవరెవరు సోటిచ్చి చెప్పండి సాతానుకు? ఆదాము అవ్వ సోటిచ్చిళ్ళు, మరణించినారు. ఇంకా చెప్పండి అననీయ షబీరాలు సోటిచ్చిళ్ళు, వాళ్ళ ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నారు. దయచేసి ఎవరైనా కూడా అబద్ధాలు ఆడి కోప్పడి సాతాను కానీ సోటి ఇయ్యద్దు. ఏం చేద్దు చెప్పండి? సాతానుకు సోటి ఇయ్యద్దు. సోటితో ఏమేం చేస్తాడు? ఆదాము అవ్వని చంపినట్టుగా, రెండవది అననీయని చంపినట్టుగా మనల్ని కూడా ఆడు పాపములు పడగొట్టి మరణాన్ని తీసుకుపోతూ ఉంటాడు. అందుకని ఎవరం కూడా సైతాన్ గారికి సోటి. ఒకటి అబద్ధం ద్వారా, రెండోది కోపం ద్వారా సోటితో, మూడోది చూడండి దొంగతనం ద్వారా. నేను ద్వారా చెప్పండి? దొంగతనం చేస్తే కూడా సాతానుకు సోటిస్తావు. ఎవరిదైనా వస్తువు కనబడితే ఎంత మంచి వస్తువు అనగాని దాన్ని మనం ముట్టది. చెప్పండి ఏం చేయాలి చెప్పాలి? కొంతమంది అటు చూస్తారు, ఎవరు లేని చూసి దాన్ని మనం తీసుకొని దేవులు వేసుకొని పోతారంటారు. దయచేసి ఎవరి వస్తువు కూడా మనము దొంగతనము చేయకూడదు. దేని ద్వారా చెప్పండి సాతాను సోటిస్తాం? దొంగతనం చేసిన వనుకో నువ్వు అపవాదికి సోటు ఇచ్చినట్టే. దొంగతనం ద్వారా కూడా సాతాను. అందుకే దొంగతనం చేద్దంట. అది ఏమన్నది బయట చూడండి, ఇక్కడ చూడాలి 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక చూడండి 4వ అధ్యాయం చూద్దాం. దొంగతనం చేయొద్దని రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి 25వ వచనం. మనము ఒకరికి ఒకరు అవలేమన్నాం కనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతి వాడు తన పొరుగు వద్ద సత్యమే మాట్లాడేవాళ్ళు. హల్లెలూయా. మనము సత్యమే మాట్లాడాలి. మనం ఎవరిది వస్తువు కూడా దొంగతనం కూడా దొంగలించకూడదని రాయబడేది బైబిల్. నిర్గమకాండం కూడా రాసింది 20వ అధ్యాయం చూడండి. దొంగతనం చేయొద్దని నిర్గమకాండము 20వ అధ్యాయం కూడా రాయబడ్డది. 20వ అధ్యాయం 15వ వచనం దొంగిలింపకూడదని రాసినది. ఏం చేస్తాడు? క్రైస్తవము ఏ వస్తువు కానీ దొంగతనం చేయకూడదు. దేవుని సొమ్ము దశభాగం కూడా వినండి, మనము దొంగతనాలు చేయకూడదు. హల్లెలూయా. చాలా మంది దేవునికి దశభాగం ఇక తన సొమ్ముని దొంగతనం చేస్తూ ఉంటారు. అని మూడవది ఏంటంటే దొంగతనం చేసుడు ద్వారా కూడా అపవాదికి మనం సోటిస్తూ ఉంటాం. ఎన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి? అంశం చెప్పాలి ఈరోజు. అంశం చెప్పాలి అందరూ. దయ్యానికి సోటు ఇయ్యకూడదు. ఎక్కడున్నది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం ఏమన్నది? అపవాదికి సోటు ఇయ్యద్దని. ఎవరు లేచిన బైబిల్లో సోటు చెప్పండి? ఆదాం అవ్వ సోటిస్తే ఇప్పుడు ఏమైంది? వాళ్ళ ద్వారా ప్రపంచం అంతా మరణానికి పోతాను. ఎంతమంది పోతాను? మరణాలు కానీ తప్పుతాందా?
ఒక ఆదాం అవ్వ చోటిచ్చిన దాని ఏమైంది? ఆ మరణం ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తప్పలేదు. ఎంత పెద్దోడని చెప్తాను, సత్తలేడా? కాబట్టి అందుకే ఎవరం కూడా మనం చెప్పండి, సాతానుకు చోటు ఇవ్వద్దు. ఇవ్వద్దంటే ఏమాడద్దు మనం? అబద్ధాలు ఆడద్దు. రెండో చెప్పండి, రెండో చెప్పాలి, కోపం. వినండి జాగ్రత్త. కొంతమంది కోపపడతారు, తెల్లంగా పోతుంది నాకు అట్నే ఎన్ని రోజులైనా కోపం పోదు. ఇక ఎన్ని రోజులైనా, నెల రోజులసేపు అట్నే కోపం ఉంటుంది. జాగ్రత్త, అది కోపము మరణానికి తీసుకొస్తుంది. సాతాను ఏం తీసుకొస్తుంది? కోపపడండి తప్పు కాదు, కానీ కోపపడి వెంటనే దాన్ని మళ్ళీ పొద్దుపోగుతో ఏం చేయాలి? దాన్ని సూర్యుడు అస్తమించేంత వరకే ఉండద్దట. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 26 రాసినది ఏమన్నది? కోపపడండి కానీ కోపాన్ని ఎప్పటికీ ఉంచుకోవద్దట. ఏం చేసి చెప్పండి? కోపాన్ని ఎప్పుడు ఉంచుకోకూడదు. ఉంచితే ఏమని చెప్పండి? కోపం ఉంచుకున్నాడు కయ్యను, ఏమైంది? తమ్ముడు నరికిండా నరకలేదా? కోపం ఏమవుతుంది? పాపం అయితే. జాగ్రత్త, కోపం ఎవరు కూడా ఎప్పటికి ఉంచుకోకండి. కొంతమంది నెల రోజులు భర్తతో భార్యతో మాట్లాడరు, కోపం ఉంటూనే ఉంటుంది. జాగ్రత్త, కోపం ఎప్పటికి ఉంచుకున్నావా, తెల్లారి సేపు ఉంచుకున్నావా, సాతాను గాడు ప్రవేశిస్తాడు, వాడు నిన్ను అంగడి చేస్తాడు. జాగ్రత్త, మరణానికి తీసుకుపోతాడు. అందుకే వానికి చోటు ఇవ్వదు. దేని వస్తాడు? ఒకటి, అబద్ధాలు ఆడి తెస్తాడు. రెండో చెప్పండి, కోపపడితే కూడా సాతాను. మూడోది, దొంగతనం చేయద్దు. ఏం చేయద్దట? దొంగతనం. ఏ సొమ్ము చేయద్దు? దేవుని సొమ్ము చేయద్దు, ఎవరి వస్తువు కూడా ముట్టద్దు. ముడితే కూడా సాతాను గాడు వాడు వస్తూ ఉంటాడు.